ఈ వీడియోలో మల్టీ కంపెనీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఆల్రెడీ ఒక కంపెనీ ఓపెన్ చేసి పెట్టాను, సూపర్ మార్కెట్ డెమో అనేది. సో ఈ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ సింగిల్ కంపెనీలో మల్టీ ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది చూడండి. ఇక నేను ఒక బిల్ ప్రాసెస్ ఎంటర్ చేస్తూనే ఇంకొక ట్యాబ్ డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసి వస్తున్నాను నేను. అలానే ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తూనే ఇంకో కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తున్నాయి, ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్. జనరల్గా సిఎస్ అండ్ అకౌంటెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఇది మల్టీ కంపెనీ ఎన్విరాన్మెంట్ అనేది. నేను ఇప్పుడు ఈ కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంతకు ముందు సూపర్ మార్కెట్లో ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకోండి, ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి పెట్టాను, చేయొచ్చు. ఇంకో కంపెనీ కూడా ఓపెన్ చేసి ఇంకో కంపెనీ కూడా వర్క్ చేసుకొని దీంట్లో అకౌంట్స్ కానీ ఏదైనా మాస్టర్స్ క్రియేట్ చేయడం కానీ ఎంట్రీస్ కానీ చేయాలనుకుంటాను అనుకోండి, సేమ్ ప్రాసెస్ మనం ఇందులో మళ్ళీ చేసుకోవచ్చు అండి. ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఐ క్యాన్ క్రియేట్ అకౌంట్ అండి. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, కస్టమర్స్ ఏబిసి. చూడండి, నేను ఒక కంపెనీ క్రియేట్ చేసి ఒక బిల్ ప్రాసెస్లో పెట్టి మధ్యలోనే ఉంచాను. ఇంకొకటి రిపోర్ట్స్ చూస్తున్నాను, తర్వాత ఇంకొక దాంట్లో అకౌంట్స్ క్రియేట్ చేయడం అవసరం. ఇది క్లోజ్ చేయలేను నేను, ఇక్కడ బిల్ ఇక్కడ మధ్యలోనే ఉంది, ఇక్కడ చూడండి. సో నేను ఇంకొక ఐటమ్ కూడా నేను యాడ్ చేశాను, 29 వచ్చేసింది. సో ఇప్పుడు పేమెంట్, సో ఫోన్పే అయితే ఫోన్పే, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ కంటిన్యూ పేమెంట్. చూడండి, దిస్ ఈస్ ద మల్టీ ఎన్విరాన్మెంట్ కంపెనీ. అంటే ఒక కంపెనీలో ఒక వర్క్ మనం ఎంట్రీ చేస్తున్న ఎంట్రీది సగం ఎంట్రీ వర్క్ చేసి కూడా అది అలా హోల్డ్ చేసి ఇంకో కంపెనీ ఓపెన్ చేసి ఇంకో కంపెనీలో మనం వర్క్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సిఎస్ అండి. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్లో ఒక కంపెనీ వర్క్ ఆగిపోతుందండి, పెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వర్క్ సగం చేసి పెట్టాము, చాలా ఇందులో ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి పెట్టాను, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, చాలా రిపోర్ట్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇంకో కంపెనీ రిపోర్ట్ అవసరమైంది, సార్ వాళ్ళ క్లయింట్ కాల్ చేశాడు, లేదనుకుంటే మనకి ఇంకో కంపెనీలో ఏదో రిపోర్ట్ అవసరం అవుతుంది. సో ఓపెన్ చేసి పెట్టచ్చండి, మనం ఇలా ఇలా హోల్డ్ చేసుకొని ఇంకో కంపెనీ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి ఇది. సో ఇది మల్టీ ఎన్విరాన్మెంట్ కంపెనీ అంటే ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఇస్ ద వెరీ యూస్ఫుల్ ఫర్ సిఎస్ అండ్ అకౌంటెంట్. ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్ మీద వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్లో చాలా బాగుంటుంది. ఎంటర్ ఎస్కేప్ ఉంది. దీంట్లో కూడా మీకు ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ కానించి మీరు ఎంటర్ డైరెక్ట్గా చూడండి అకౌంట్స్ ఎక్కడ వరకు ఎంట్రీ లెవెల్ వరకు వెళ్ళిపోవచ్చండి మనం. ఎంట్రీస్ చూడండి, ఎంట్రీ వరకు వచ్చేసాం మనకు బ్యాలెన్స్ షీట్ నుంచి. ఈ విధంగా ఉంటుందండి. సో దీంట్లో వచ్చేసి వర్క్ ఎన్విరాన్మెంట్ మొత్తం మీద హైడ్ చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా కంట్రోల్ క్యూ అనే ఆప్షన్ ఉంటుందండి. కంట్రోల్ క్యూ నుంచే, సో నో షార్ట్ కట్ కీస్ అండి. కంట్రోల్ క్యూ జస్ట్ కీబోర్డ్లో జస్ట్ కంట్రోల్ క్యూ ప్రెస్ చేస్తే సెర్చ్ వస్తుంది, లైక్ గూగుల్ సెర్చ్ లాగా సెర్చ్ వస్తుంది. మనకి ఇక్కడ ఏది కావాలనుకుంటే అది టైప్ చేయటం. సేల్స్ అంటే సేల్స్ రిలేటెడ్ సంబంధించింది, పర్చేజ్ అంటే పర్చేజ్ రిలేటెడ్ సంబంధించింది, పేమెంట్స్ అంటే పేమెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ కావాలంటే ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ కావాలంటే బ్యాలెన్స్ షీట్. నో నీడ్ షార్ట్ కట్ కీస్. అండ్ ఐకాన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా మౌస్ తోటి ఆపరేట్ చేసుకోవాలంటే ఐకాన్స్ అండి, జస్ట్ మౌస్ స్క్రోల్ చేస్తే ఐకాన్స్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుందండి ఇది. ఇది వెరీ యూస్ఫుల్ ఫర్ ఈజీ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇది ఈజీ ఆపరేటింగ్ ఉంటుందండి ఇది. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వీడియోలో, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మల్టీ కంపెనీ గురించి ఈ వీడియో చెప్దాం అనుకున్నాను, చెప్పానండి. మల్టీ కంపెనీ మల్టీ ట్యాబ్ సిస్టమ్ గురించి చెప్దాం అనుకున్నాం, చెప్పేశాను. థ్యాంక్ యూ అండి.